కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో ఆటో డ్రైవర్ల సేవలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలిసి భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. ఏలేశ్వరం మెయిన్ రోడ్లో 3 కిలోమీటర్ల మేర మంత్రి నారాయణ స్వయంగా ఆటో నడపగా ఎంపీ సానా సతీష్ పక్కనే కూర్చున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి నారాయణ ప్రతిపాడు నియోజకవర్గంలోని అర్హులైన 1561 మంది లబ్ధిదారులకు 2,34,15,000 చెక్కును అందజేశారు. ఆ తర్వాత మంత్రి నారాయణ సమక్షంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, ప్రధాని మోడీ ఫోటోలకు ఆటో డ్రైవర్లు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఇప్పుడు ఆర్థిక కష్టాలు వచ్చాయన్నారు. ప్రస్తుతం ఎన్ని ఇబ్బందులున్నా ప్రజల సంక్షేమానికి సీఎం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. మేనిఫెస్టోలో లేకపోయినా ఈ పథకం అమలు చేస్తున్నామన్నారు. స్త్రీశక్తి పథకం వల్ల ఆటో క్యాబ్ డ్రైవర్లు ఇబ్బందులు పడకూడదని ఈ పథకం అమల్లోకి తెచ్చామని వెల్లడించారు. గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందో ఈరోజు అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, అంటే గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది. 10 లక్షల కోట్లు అంతా ఇంత కాదు. మరి దాన్ని తీర్చే బాధ్యత అవుతుందంటే మనం ఉండదు. మనం కట్టిన ట్యాక్సీలో తెచ్చాల్సిందే. ఏ ప్రభుత్వం వచ్చినా ఒక ప్రభుత్వం అప్పు చేసిపోయినా వచ్చిన ప్రభుత్వం ఖచ్చితంగా తీర్చాల్సిందే. ప్రభుత్వం తెచ్చడం అంటే ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచే. అట్లా అనేక ఇబ్బందులు పడుతున్న ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న అనేక వర్గాల యొక్క ప్రజల యొక్క సంక్షేమానికి అత్యధిక ప్రయారిటీ ఇస్తూ ఈ యొక్క కార్యక్రమం మేనిఫెస్టోలో లేదు, మేనిఫెస్టోలో పట్ల అయినప్పటికీ శ్రీశక్తి అనే కార్యక్రమం తీసుకొస్తే దానివల్ల కొంతమంది కొంత ఇబ్బందులు అయి ఉంటుంది అనే ఉద్దేశంతో వారు కూడా ఇబ్బంది పడకూడదని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దీంట్లో మొత్తం 2,90,669 మంది 2,90,669 మందికి రాష్ట్రంలో ఈ పథకాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానివల్ల 436 కోట్లు మరికొన్ని వాళ్ళ అకౌంట్ అయిపోతున్నారు. కాకినాడకి గారికి స్వాగతం సార్. థ్యాంక్ యూ. మరికొన్ని క్షణాల్లో థ్యాంక్ యూ. ఈ 436 కోట్లు